మిత్రులారా, 33 ఏళ్ల క్రితం ఇదే ఖమ్మం పట్టణంలో ప్రజా రచయితల సమాఖ్య అని మనతో నడిచే ఒక సంస్థ ఉండేది. దానికి నేను ఉపాధ్యక్షుడిగా ఉండేవాడిని రాష్ట్రానికి. అప్పుడు ఒక నాటకం వేశాం. దాని పేరు డంకెల్ బెల్స్. డంకెల్ బెల్స్ అంటే వేళ మార్కెట్ ఎకానమీ అని మనం అనుకుంటున్నాం కదా, రావడానికి అప్పుడే ప్రారంభం అన్నమాట. రచయితల సభ కదా అని అందరూ రచయితలందరూ రైలు ఎక్కి వస్తున్నాం. ఓ చోట రైలు ఆగింది. రైలు పలానా స్టేషన్ ఉన్న చోట ఆగాలని రూల్ లేదు కదా, ఎక్కడైనా ఆగవచ్చు. నిజానికి స్టేషన్లో కన్నా బయట ఎక్కువ అవుతాయి. సో అలా బయట ఆగిపోతే సరిగ్గా కొంచెం సంక్రాంతి కాదు, ఏమీ కాదు. అయినా గంగిరెద్దుని ఆడించి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆడించేస్తాడు. చూశాక చూసిన తర్వాత ఆయన ఏం చెప్తే అది గంగిరెద్దు తెలిపే, అందుకే గంగిరెద్దు అంటారు కదా. సో మన నేతలు దాదాపుగా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు దాన్ని ఆదర్శంగా తీసుకుని బతికేస్తుంటారు. పైవాళ్ళు ఆడిపోతే ఆలోచిస్తుంటారు. అలా ఆడించేస్తుంది. ఆయన ఏం చేయమంటే అది చేసేస్తున్నారు. అప్పుడు దేశంలో ఉన్న పెద్ద మనిషి గుర్తుకొచ్చాడు. ఆయన తెలుగు జాతి ముద్దు బిడ్డ అని అంటారు. మొదటిసారిగా తెలుగు జాతి ముద్దు బిడ్డ ప్రధాని అయ్యాడు. ఎవరు తెలుసుగా? పివి నరసింహారావు. ఆయనను ఇంకొక ఆయన కరెన్సీ నోటు కనపడితే సంతకం పెట్టేవాడు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మన్మోహన్ సింగ్, తర్వాత ప్రధాని అయ్యారు అనుకోండి. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని మరీ సులభ వాయిదాల్లో తాకట్టు పెడుతున్నారు. అమెరికాకి టోకెన్ తాకట్టు పెట్టేస్తే ఎలా ఉండదు, టోకెన్ అమ్మేస్తే ఎలా ఉంటుంది, ఒక ఆలోచన వచ్చింది. అంటే ప్రధానంగా మనది వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయ రంగాన్ని వాడొచ్చి ఇక్కడ వ్యవసాయం చేయకుండా మనం సాగు చేసి మన డబ్బంతా వాడికి ఇచ్చే మెథడ్ ఒకటి ఉంటుంది. అలా ఇచ్చేస్తాం, మనకు తెలియదు. 33 ఏళ్ళు ఇచ్చేస్తున్నాం. ఆ పని ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఏం లేదు, ఎక్కడ పండించి ధాన్యానైనా ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని. ఎక్కడ తయారు చేసే సరుకైనా ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు మన వరంగల్ అలాంటి చోట మహిళా రైతులు మొక్కజొన్నలు పండిస్తారు. పూర్వం వర్షం వస్తే వాన వస్తే సో మొక్కపొత్తులు తినాలని కోరుకుంటుంది కదా, మంచి బుగ్గల మీద కాల్చి అమ్ముతుంటే బాగుంటుంది. మెల్లగా ఆ మొక్కపొత్తులు పోయి మన ఖమ్మంలో కూడా మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చి ఉంటాయి. సినిమాకు పోయినప్పుడు మీరు వాటి స్థానంలో ఏం తింటారు? కార్న్ తింటారు. అమెరికన్ స్వీట్ కార్న్ కదా. మీరు నాటకం వేసినప్పుడు మనకు తెలియదు ఇలా వస్తుంది. అంటే మన పొత్తు పోయింది. మనం ఆ కొన్ని కాసిన గింజల్ని అట్లాగా ఒక ఫ్యాషనబుల్గా తీసుకొచ్చేస్తే చాలా అద్భుతంగా సినిమా చూస్తూ మన రైతు పోయాడు. అట్లా యాపిల్ అంటే కాశ్మీర్ అనుకునేవాడు, అంతే కదా. ఇప్పుడు కాశ్మీర్ యాపిల్ తింటుంటే ఏదో ఉప్మాను ప్యాకెట్ చేసి ఇచ్చినట్టు బాగుంటుంది.
చాలా మంచి రసం వచ్చేలాగా, కొరికితే కొరికినట్టు ఉండేలాగా ఉండేది అమెరికన్ యాపిల్. దాని మీద స్టిక్కర్ వేసి మరీ సూపర్ బజార్లో అమ్ముతారు. అది వచ్చేసి 33 ఏళ్లలో ఇది జరిగిపోయింది. ఇది జరిగిపోవడం కారణం ఏంటంటే, ఒక ఆయన ఇలాంటి బిజినెస్ అగ్రిమెంట్ తయారు చేశాడు. ఆయన పేరు సర్ ఆర్థర్ డంకెల్. అమెరికా వాడు, అంటే అమెరికా ప్రభుత్వం చెప్తుంది. దాని మీద ఇద్దరు కలిసి ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టారు. ఎవరు? పివి నరసింహారావు గారు, అట్లాగే మన్మోహన్ సింగ్. ఆయన ఎలా కనపడితే సంతకం పెడతాడు, అది వేరే విషయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కదా, మన 10 నోట్ల దగ్గర నుంచి 100 నోట్ల వరకు అన్నింటి మీద ఆయన సంతకం ఉండేది. ఇప్పటికి కూడా ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సరిగ్గా ఇది జరిగింది ఖమ్మం పరిసరాల్లో. గంగిరెద్దును చూశారు. ఇదేంటి సార్ మరి తుమ్మొచ్చి ఖమ్మంలో గంగిరెద్దుకి ఢిల్లీలో పివి నరసింహారావుకి ఏమిటి సంబంధం? రైట్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయన ఇండియన్స్ దాదాపు అమెరికాలో 8 నుంచి 9 లక్షల మందికి ఉన్నారు. రకరకాల డాక్యుమెంట్స్ లేకుండా అందులో ముందు సులభ వాయిదాల్లో పంపిస్తాం. కొంతమంది కాళ్ళ గొలుసులేసి ఆ సౌకర్యం అందరికీ ఉండదు. కొందరు చేతులకు వేస్తాం, కొందరు గొలుసు లేకుండా పంపిస్తాం. మొత్తానికైతే 1,00,000 మందిని పంపించడం గ్యారెంటీ అని చెప్పేశారు కదా. ఆడించే ఆయన ఏదంటే గంగిరెద్దులు తలాడించాలి కదా. సో మన విదేశాంగ మంత్రులు, కార్యదర్శులు, అయ్యో దాని భాగ్యం మీరు పంపించండి, మేము తీసేసుకుంటాం. అదేమిటి, ఆ దేశంలో సెటిల్ అయిన వాళ్ళు వచ్చేస్తే తీసేసుకుంటారా? అదే ఎప్పటి నుంచో జరుగుతుంది అన్న. ఆడించడం, తలాడించడం. ట్రంప్ చెప్పితే ఇప్పటి పాలకులు తలాడిస్తున్నారు. టారిఫ్లని తాట వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు అందరు మన సరుకులన్నీ పెరిగిపోతాయి. ఓన్లీ జిఎస్టీతో బాగుతున్నారు. మన అన్నిటి మీద కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ 18%, 20% వేసి మన కొనే వస్తువులన్నీ పెంచేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ట్యాక్స్ వస్తుంది. అదేంటి ఆయన టిక్కరేస్తాడంటే మరి అంతే వేసాడు టారిఫ్. మనం ఏం చేయాలి? అప్పుడు ముందు తలాడించినప్పుడు ఏముంటుంది, మంచి సౌండ్ లేకుండా కూడా ఆడించదు గంగిరెద్దు. గంగిరెద్దు సౌండ్ తలాడించిందంటే మొత్తం అన్ని ఊళ్ళు పక్కన ఉండే అందరికి కూడా సౌండ్ అన్నమాట. సో మన నేతలు తలాడిస్తుంటే నాటి పివి నరసింహారావు కానీ, నేటి నరేంద్ర మోడీజీ కానీ అదే సౌండ్. అప్పుడు 37 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రజా రచయితల సభ ఊరికే చూసేటప్పుడు నేను మా రచయితలు అన్న తర్వాత సాయంత్రం పూట మరి మనంతా కవిత్వం చేస్తే ఇక్కడ మనంతా పీడిఎస్ విద్యార్థులు ఉన్నారు, తర్వాత ఐఎఫ్టి వారు ఉన్నారు, అందరూ వచ్చారు రచయితలతో పాటుగా. మన కవిత్వం చేస్తే కూలిపోతారు, అసలు సంబరం ఉన్నారు, కొట్టినా కొట్టచ్చు. అందుకని కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైనా చేద్దాం, ముందు ఉండాలి కదా. సరే అప్పటికప్పుడు అనుకుని ఒక నాటకం వేసాం. అలా కూడా వేయచ్చంటే వేసాం. ఆ నాటకంలో అప్పటి మహామహులు నటిస్తారని నాకు తెలియదు. నేను స్క్రిప్ట్ రాయని నాటకంలో వేషం వేసినట్లు తాత ఉన్నారు, కానూరు తాత కూడా ఉంటారు. అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు, రామ్మోహన్ రావు కూడా ఉంటారు. సో ఈ వీధి నాటకం అప్పుడు డంకెల్ పాత్ర నేను వేశాను. పివి నరసింహారావు పాత్ర ఇంకో కవి వేశాడు. పివి నరసింహారావు అంటే పివి నరసింహారావు నిటారుగా ఉంటాడు, ఇట్లా వంగి ఉంటాడు, గంగిరెద్దు కదా. అప్పుడు మొదలుపెట్టాను అనమాట.
సుమారు రాజాది రాజ రాజమార్తాండ డంకెల ప్రభులు వారు వెంచేస్తున్నారు అంటే నేను వస్తాను, నాతో పాటు గంగిరెద్దు వచ్చేస్తాను. అంటే ఎవరు వస్తారు? దండం పెట్టు దండం పెట్టు కదా. బిల్ క్లింటన్కి దండం పెట్టు దండం పెట్టు దండం పెట్టు అంటే అది ఇట్లా అంటే మా రచయిత లేదు కవి. తర్వాత మరి ఇంత గౌరవమైన పాత్ర ఇస్తారని అని తెచ్చుకున్నాడు. నటన జీవించాలి, నటన పవిత్రమైందని గంగిరెద్దు ఏమి చేయను అంటే తల ఆడించుంటే ఇలా ఆడించు, ఇంకొకటి కూడా ఆడించు, తోక ఆడించు అంటే ఎప్పుడు కోపం వచ్చేది. ఇప్పుడు తల తోక రెండు ఆడిస్తుంది. సో అప్పుడు మార్కెట్ ఎకానమీ ఆ నాటకంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే అప్పుడు తెలియదు, కొంచెం ఆడుగా అనిపించింది. రైతు ఏంటి ఆత్మహత్య చేసుకోవడం? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకపోతే వాడు రైతు కాదు, అంతే కదా. విత్తనం కొనుక్కుంటారని అప్పటికి తెలియదు. మన గింజల్ని విత్తనాలుగా మార్చుకుంటాం, కానీ విత్తనానికి ఆబోతుని ఎత్తులు చేయడం ఉంది, కానీ గింజని విత్తనం చేయడం ఉందా? అంతే. ఇది కూడా పునరుత్పత్తికి పనికిరాదు. మనం పండించిన ధాన్యాలు మళ్ళీ విత్తనాలకి వేసుకోవడం మానేస్తాం, కొత్త కాస్ట్ వచ్చి మీద పడేది. సో వాటిని కొనుక్కోవడానికి చూస్తున్నారు కదా. సో కాబట్టి రైతుని నెత్తి మీద కొడతానే ఉన్నారు. అంటే మనకు కొంచెం ఆలస్యంగా స్ఫురణ వస్తుంది. అందుకో చేసింది పివి మన మన్మోహన్ సింగ్ గారే కాబట్టి మనకు ముందు స్పృహ రావాలని పంజాబ్ రైతులు ముందు స్పృహ తెచ్చుకున్నారు. 400 రోజులకు పైగా ఆందోళన చేశారు. ఇది మార్కెట్. మార్కెట్ ఏమిస్తుంది? చావు ఇస్తుంది. మీరు జాగ్రత్త చూడండి. ముందు రైతు కోడి కొట్టాడు, చచ్చిపోవడానికి. తర్వాత చేనేత కార్మికుడు చచ్చిపోయారు, ఆత్మహత్య. కార్మికుడు చనిపోయారు. గత ఏడాది లాస్ట్ ఇయర్ రైతులు, చేనేత కార్మికులు ఇంతమంది ఎగబడి చనిపోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే మనం ఎందుకు వెనకబడాలి? పువ్వు పుట్టగానే పరిమళించాలి కదా. పువ్వు పుట్టగానే ఆత్మహత్య చేసుకోవాలి కదా అని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం విద్యార్థులు రైతులను మించి ఆత్మహత్య చేసుకున్న దుర్మార్గమైన సెకండ్లో మనం ఉన్నాం. దిస్ ఈజ్ మార్కెట్. ఇద్దరు ట్విన్స్, మనువు మార్కెట్. మనువు ముందు పుట్టేశాడు. ట్విన్స్ ఒకే కాలంలో పుట్టాలి కదా. పుట్టేసి వీడితో నేను ట్విన్ అంటాడు. సేమ్ ఏజ్ వచ్చింది. మరి మనువు ఏం చెప్తాడు? మనువు చావు కూడా ఇస్తాడు. మనువు హత్యలిస్తే, మనుస్మృతి హత్యలిస్తే, మార్కెట్ స్మృతి ఆత్మహత్యలిస్తుంది. మనుస్మృతి హత్యలిస్తే, మార్కెట్ స్మృతి ఆత్మహత్య చూస్తుంది. ఇవాళ పాతది చదువుకోవడం కానీ 3 అధ్యాయాల గురించి రమక్క చెప్పారు. నిజంగానే వాటికి సంబంధించినటువంటి ఈ ఉద్యమ పాఠశాలలో చదువుకున్నందుకు వేరుగా ఉంటుంది. నేను అధిక భాగం ఉద్యమంలో చదువుకున్న వాడిని. విశ్వవిద్యాలయంలో వచ్చే చదువు కన్నా, ఉద్యమ స్పృహతో అకాడమిక్ దృష్టితో చదివే చదువు కన్నా, ఉద్యమ స్పృహతో చదివే చదువు బాగా పట్టబడి. రవణ
నాకు ఎక్కువ సార్లు కలిసింది లేదు, కానీ కలిసిన తక్కువ సార్లు కూడా ఆయన అధ్యయనం గురించి ఎక్కువ మాట్లాడారు. చాలాసార్లు అనిపిస్తుంటుంది, వెనక్కి తిరిగి చూస్తే చాలామంది కోల్పోయి ఉంటారు అనేక రకాలు. నాయకులు మరిచిపోవడం జరగని పని, కానీ కాసేపు కనిపించరు నాయకులు. నిజమైన నాయకులు కనిపించరు కూడా. చుక్కలు, కానీ చుక్కలు అంటే నింగిలో మాత్రమే ఉంటాయనుకుంటాం కదా. నేల మీద కూడా ఉంటాయి చుక్కలు. పొద్దున్నే లేచి మన వాళ్ళు ముగ్గులు పెడుతుంటారు. ముగ్గులు పెట్టే ముందు చుక్కలు పెడతారు. చుక్కల్ని కలిపితే ముగ్గు అవుతుంది, కానీ చూసే వాళ్ళకి ముగ్గే కనిపిస్తుంది, చుక్కలు కనిపించదు. అలాంటి అరుదైన చుక్క ఆయనకి జోహార్లు అర్పిస్తుంది. ఆ సందర్భంగా ఇంత ఆలోచనాత్మకమైన ఆయన కోరుకునేది అది అధ్యయనం, ఆలోచన. నేను చాలామంది ఆయన చూసిన ప్రతిసారి తొందరపడడం, ఆవేశపడడం కనిపించేది కాదు. ఎంత కౌంటర్ చేసినా కూడా ప్రతి విమర్శ చేస్తే ఆ రేంజ్లో వస్తుంది కదా, సౌండ్ వస్తుంది కదా, అట్లా వచ్చేది కాదు. అంటే మేధోపరమైన అంశాలే తెలుసు నాకు, ఇతర విషయాలకు తెలియదు ఆ సందర్భంలో కూడా. కాబట్టి ఆ నిబ్బరం అనేది ప్రధానంగా వేచి చూడడం అనేది, ఆవేశాలకు పోకుండా ఇంతమంది జనం నడిపించేవాడు ఒక కుటుంబాన్ని నడిపించే పెద్దే చాలా ఆలోచిస్తాడు వెంటనే. మరి ఉద్యమాన్ని నడిపించేవాడు సో తొందరపడి వ్యాఖ్యలు చేయకూడదు, తొందరపడి తప్పు పట్టకూడదు, మిత్రులు కానీ మరొకరు కానీ. సో ఇవన్నీ పాఠాలు మీకు నేర్చుకునే ఉంటారు. ఈ సందర్భం గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మార్కెట్, ఆ సందర్భంగా మార్కెట్ మీద, మనుస్మృతి మీద మాట్లాడారు. సో మార్కెట్ గురించి కొంచెం పరిచయం చేసాక వస్తారు. మనుస్మృతికి సంబంధించినటువంటి అధ్యాయాలు బ్రహ్మక్క శ్రద్ధగా చదివాను. చెప్పిన దాంట్లోనే అర్థం అవుతుంది. 1 కులం, 2 జెండర్, 3 రాజకీయం. అంటే ఒకటి ఆర్థికం, సాంఘికం, రాజకీయం. సో ఈ 3 కంట్రోల్ చేసేటువంటి ఒక రాజ్యాంగం మనుస్మృతి అంటే రాజ్యాంగం. మనం అందరం అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందన్న భ్రమలో ఉన్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో ఉందన్న భ్రమలో ఉన్నాం. కానీ ఇప్పుడు నడుస్తున్నది మనువు రాసిన రాజ్యం. అది ఎలాగో చెప్తాను. రైట్. ఇప్పుడు పరువు హత్యలు జరిగిపోతున్నాయి కదా. చిత్రంగా పరువు హత్యల్లో చాలా చిత్రాలు ఉన్నాయి. వరుడు సినిమాలో బావ కళలో ఆనందం చేయడం కోసం ఆనందం చూడటం కోసం 101 మంటలు చేస్తానని తిరుగుతుంటాడు. వీడెవడో నానమ్మ కళల్లో ఆనందం చూద్దాం ఉంటాడు. ఇప్పుడు నానమ్మ కళల్లో ఆనందం ఏమిట్రా? నీ ఆనందాన్ని చూడాలంటే మందపాటి కళ్ళని పెట్టుకోవాలి. ఏం చూస్తుంది అంటే ఏం లేదు. ఇలా చూపించాలనుకునేవాడికి ఓ చెల్లు ఉంటుంది. చెల్లు అందరికీ ఉంటుంది కదా. వీడికి కూడా రాత్రి కట్టింది డౌట్. ఆ చెల్లి ఒకటి ప్రేమిస్తారు. తప్పేం లేదు, అది కూడా వాడే అంటాడు, తప్పేం లేదు. కానీ చూసుకుని ప్రేమించాలి కదా. పిచ్చాదవా చూసుకుంటే ప్రేమ ఎందుకు వద్దురా? లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా. అదే గొడవ అయింది. చూసుకోకుండా కిందకి చూసేసాడు, వేరే కొలస్ట్రాల్ చూసేసాడు.
ఒక అస్పృశ్యుడు చూసేశాడు, అమ్మాయి చూసేసింది. చూస్తే జనరల్గా పరువు హత్య ఎలా జరుగుతుంది తెలిసిపోతుంది కదా కదా. పూర్వం పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారో ముందే మనకు తెలిసిపోయేది. మేము వినకుండా రాసేస్తాం. లొంగిపొండి అని పలుసార్లు ముందస్తు సమాచారం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమావేశమైన వారిని లొంగిపొండి అని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా తెగబడి వారు తిరిగి పోలీసుల మీద కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది నక్సలైట్లు మరణించారు. పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ కథ రాసి తీసుకొచ్చేసి చెప్పండి అనుకోండి, రాసేసుకుంటే ఎందుకు పేర్లు చెప్పండి రాసేసుకుంటాం అంతే కదా. అదే పోలీసులు ఏదో ఎప్పుడైనా అదే చెప్తారు. సో అలాగా ఆనర్ కిల్లింగ్ కూడా మన స్క్రిప్ట్ వచ్చేసింది అందరికీ. పరువు హత్య ఎలా చేస్తారు? పరువు హత్య ఇంట్లో చేయగలము అంటే తండ్రి ఏం చేయాలి? పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు అయిపోతుంది. అమ్మా నీ మీద బెంగ ఉంది రమ్మని పిలిచేయచ్చు, మీ ఇద్దరు నేను ఆహ్వానిస్తున్నాను పిలిచేయచ్చు కదా. పరువు హత్య చేసేవాడు ముందు హంతకుడు కాకుండా మహానటుడు అవ్వాలి. కూతుర్ను కూడా నమ్మించాలి, కొడుకుని నమ్మించాలి, చేస్తాడు. పెళ్లి చేసాక చంపేస్తాడు. ఇది కదా. సో దళితుడిని చంపుతున్నాను నిన్నెవరు అంతవరకు ఎందుకు? నీకు ఒక 2 ఆప్షన్స్ అమ్మా. ఉరితాడా పసుపుతాడా? తండ్రి చెట్టు దగ్గర తీసుకొచ్చి వేలాడి తీసి అనంతపురంలో జరిగింది వారం గంటలు. చెట్టు దగ్గర తీసుకొచ్చి అమ్మాయిని ఎలా నమ్మించి రప్పించాడు. పోనీ అతను అస్పృశ్యుడు కూడా కాదు. ప్రభుత్వం వారి లెక్కల్లో 2 ఓబీసీ కిందే ఉన్నారు. ఒక ఓబీసీ ఇంకొక ఓబీసీ. వాడిని చేసుకోవడం వల్ల పరువు పోయింది కదా. మనకెప్పుడు డౌట్ రాదా? ఆస్తి రాయకుండా ఎవరు కడుతుంది? కొడుకు కడుతుందా, కూతురు కడుతుందా? ఆస్తి ఎవరికి పోతుంది? కొడుకు. ఆస్తికి వారసుడు కొడుకైతే పరువుకు వారసుడు కూతురు ఎలా ఉంది? ఆస్తిని వాడు కాపాడాలా? వాడు ఎలా కాపాడు? వాడు కష్టపడితే కాపాడాలి. పరువును ఎవరు కాపాడాలి? అమ్మాయి కాపాడాలి. కూడా అసలు ఈ అమ్మాయి నువ్వు బయటికే పంపించు, నీ పరువు ఎక్కడ? అమ్మాయి పరువు, నీ పరువు ఎలా కాపాడుతుంది? చిత్రంగా ఉంది. ఎవరినాడు కానీ వాడు లేడు, అడిగేసేవాడు. 3000 ఏళ్ల క్రితం పోయాడు. వాడి పేరు మను. వాడు రాశాడు అలా. జరిగిపోతుంది. అమలు చేస్తున్నారు శిక్షణ. ఇప్పుడు చెప్పండి, ఏ రాజ్యాంగం అమల్లో ఉంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో ఉందా? మనువు రాసిన రాజ్యాంగం అమల్లో ఉందా? ఎవరు రాజ్యాంగం? ఓకే రైట్. ఈ పరువు హత్య పరువు అని మనం అంటున్నాం. ఈ పరువును నిలబెట్టే పని ఇప్పటిది కాదు. నువ్వు చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళలో, అందుకే స్కూళ్ళలో చదువుకుంటే అలాంటివి గుర్తుంటాయి. సతీసంగమం, బాల్య వివాహం కదా చదువుకున్నారు కదా. చక్కగా తెలుగు మీడియంలో కూడా చదువుకుంటారు. సతీసంగమనం, బాల్య వివాహం వలన సతీసంగమనం తీవ్రమైన దురాచారము. దీన్ని రూపుమాపుటకు, అదే మాట వాడతారు. దాన్ని పోగొట్టుట కానీ అంటారు. రూపుమాపుటకు ప్రముఖ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ ఎంతగానో కృషి చేసినారు. ఆయన కృషికి మెచ్చి అప్పటి బ్రిటిష్ పాలకుడు విలియం బెంటిక్ కన్యాశుల్కాన్ని రద్దు చేస్తూ చట్టం చేస్తూ కదా. మనం టీఎస్పీఎస్సీకి వెళ్ళినా ఇదే రాయాలి. బాల్య వివాహం అలాగే. అరే తండ్రి, ప్రపంచ
ప్రపంచంలో స్త్రీలను నానా రకాలుగా హింసించారా? ఎప్పుడేం తక్కువ కాదు. గ్రీకు బానిసల్లో కానీ, మరో సమాజంలో కానీ, ఏ సమాజంలో అయినా ప్రపంచంలో స్త్రీని నానా రకాలుగా హింసించారు. కానీ ఈ టైప్ హింస ఇండియాకే. బాస్మతి రైస్కి పేటెంట్ వస్తుందో రాదో తెలియదు, కానీ సతీ సహగమనానికి స్త్రీని ఇంత వెరైటీగా హింసించడంలో ఏ దేశమైనా ఉందా? లేదు. కాబట్టి భారతదేశానికి ఖచ్చితంగా పేటెంట్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. భర్త చచ్చిపోతే కదా ఏం చేస్తారు? ఒక వేదిక ఏర్పాటు చేస్తారు, ప్లాట్ఫామ్. అంటే ప్లాట్ఫామ్ అంటే ఏం కాదు, చిట్టి కొంచెం పెద్దది పెడతారు. దాని మీద కూర్చోవాలి, కూర్చుంటుంది, ఎత్తుకోవాలి. ఎవరిని? చచ్చినోడు ఒళ్ళో పెట్టుకుంటారు, అంటిస్తారు. గిల 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 కొట్టుకుంటూ చచ్చిపోవాలి. సజీవ దహనం. సజీవ దహనం గొప్ప సంప్రదాయం అనేవాడు ఇప్పటికీ ఉన్నారు మన దేశంలో. దుర్మార్గం. దానికి ఇంతకుముందు ఉరితాడు పట్టుకొచ్చాడే, దానికి పెద్ద తేడా ఏం లేదు. ఆ చితినెక్కించే బాధ్యత ఎవరికి అప్పచెప్తారు? ఆ అమ్మాయి తండ్రికి అప్పచెప్తారు. ఊహించండి సార్. ఇవాళ గురించి మాట్లాడమంటే అప్పుడెప్పుడు జరిగిపోయింది, జమానాలో జరిగింది సతీసాగం. అప్పుడు కూడా ఎందుకు చంపారు, ఎలా చంపారని అడిగారు, కానీ స్త్రీలను ఎందుకు చంపారు అని ఎప్పుడన్నా అడగాలి కదా. సోషియాలజిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అడగాలి కదా. మనం కూడా ఎప్పుడు మాస్టర్ని అడగలేదు, ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు అనుకోండి. అట్లా చేస్తే పుణ్యం అంటారా అని చెప్తాడు. లేకపోతే అలా చేసిన మరుక్షణము ఆమె స్త్రీ కాదు, ఆమె దేవత. ఏ ఇంట్లో సతీ సహగమనం జరుగుతుందో తర్వాత 16 తరాల పాటు ఆ ఇంట్లో వజ్ర వైకుంఠ్యం మాణిక్యాలతో తొలతూగుతుంటారు, విద్యా సంపదలతో వెలసలుతుంటారు. ఎవరు? వచ్చేవాడు ఈ రాసేస్తారు, అంతే కదా. కానీ ఎందుకు చెప్పారు? వీడు ఎందుకు చంపుతున్నాడు? చెట్టు దగ్గర కింది కులస్తుల్ని ప్రేమించిందనేగా. మరి సేమ్ లాజిక్ దానికి తీసుకెళ్ళండి. కారణం అదే. సతీ సహగమనం బీదా బిక్కి, పేద సాదా, లేకపోతే అస్పృశ్యులు, శూద్రులు వీళ్ళలో లేదు. అధికంగా బ్రాహ్మణుల్లో సతీ సహగమనం. క్షత్రియుల్లో ఉన్నది వేరు. ఎవడో వచ్చి అక్యుపై చేస్తాడు, ముట్టడిస్తాడు, స్త్రీలను తీసుకెళ్ళి అక్కడ లైంగిక బానిసలుగా మారుస్తాడు. కాబట్టి వాడు ఆ దుర్మార్గమైనటువంటి జీవితాన్ని ఊహించుకోకుండా కన్నా చచ్చిపోవడం లేదు అనుకుని రాజుని ముట్టడించగానే కత్తులు తీసుకుని పొడుచుకుని చచ్చిపోయాడు. అది వేరు. అది కాకుండా ఎవరి దగ్గర ఉంది? బ్రాహ్మణ సమాజంలో. అందుకే ఎందుకుంది? సో పరువును కాపాడాల్సిన బాధ్యత స్త్రీకి అప్పచెప్పారు. పరువు అంటే ఏమిటి? కులమే. కులమే. అంబేద్కర్ మిగులు మనుషుల సిద్ధాంతం అని ఒకటి రాస్తారు. మనం మిగులు విలువ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం. దాని ప్రకారంగా ఈ సతీ సహగమనం కూడా ఒక చిన్న లవ్ స్టోరీ.
ఒక అగ్రహారం, ఇది మాహిష్మతి సామ్రాజ్యంలోని అగ్రహారం అని కూడా చెప్పచ్చు. ఒక అగ్రహారం ఉంటుంది. అగ్రహారంలో ఎవరు ఉంటారు? మాలవాదివులు ఉంటారా? శూద్రులు ఉంటారా? ఎవరు ఉంటారు అగ్రహారంలో? బ్రాహ్మణులు ఉంటారు. ఓకే, 100 మంది బ్రాహ్మణ జంటలు ఉన్నారు. యూత్ అందరూ పెళ్ళిన. ఓకే, ఈయన నిద్రపోతుండగా పొద్దున్నే ఆవిడ లేచి తలంటుకుని తులసి పూజ చేసి తులసి చెట్టు చుట్టూ తిరుగుతుంటూ ఉదాహరణ చెప్తున్నారు. ఇంత కామికల్గా రాయడు. ఓ పాము కరుస్తుంది, ఆమె చచ్చిపోతుంది. భర్త అనేవాడు పాపం ఎంతైనా భార్య కదా, బాధపడతాడు. ఆ బాధ ఎప్పటి వరకు ఉంటుంది? 11వ రోజు వరకు ఉంటుంది. దశదిన కర్మ వరకు ఉంటుంది. ఆ తర్వాత అటు ఇటు చూస్తాడు. ఉంటారు కదా, అగ్రహారంలో ఎవరన్నా కనిపిస్తే పర్వాలేదు. అప్పుడు ఏం చేస్తాడు? కిందకి చూస్తాడు. కిందకు చూస్తే ఏముంది? శూద్రులు ఉంటారు. బ్రాహ్మణ, వైశ్యం, క్షత్రియ కాని వాళ్ళందరూ మరువు లెక్కల్లో శూద్రులే. ఏ శూద్ర స్త్రీని చూసినా వాడు కరెంట్ లాగిందనుకోండి, అది ప్రళయంగా మారిందనుకోండి, ఆ తర్వాత ప్రళయం బిడ్డ పుట్టిందనుకోండి, అది చాలా దుర్మార్గం. వాడిని చండాలుడు అని ఊరు వెలుగు తోసుకోవాలి. అది ఊరు. దాంతో చాలామంది బ్రాహ్మణులు ఈ పద్ధతి వల్ల చండాలుడు అయిపోవడం, బ్రాహ్మణ పెద్దలు చూస్తుంటే కడుపు తరికిపోయింది. అప్పుడు అలా వాడిని పిలిచి, ఒరే అలా చూడకండి రా, మరి చూడకుండా ఏం చేయాలి? మన అగ్రహారంలో మన ఇటు వాళ్ళు లేదు, అంతే కదా నీ ప్రాబ్లం. వస్తే దాన్ని రమ్మన్నా. 8 ఏళ్ళ పాపం తీసుకొచ్చారు, నేను చేసుకోరా. అది నాకు 5 ఏళ్ళు, దానికి 8 ఏళ్ళు అయితే 4 ఏళ్ళైతే పెద్దది అవుతుంది. అందరూ అవుతారు, దాన్ని ఏమవుతుంది? అప్పటి వరకు ఆగుతావు. పెళ్లి చేసుకున్న పిచ్చి వేషాలు శిక్ష నీకు పడదు. దాంతో బాల్య వివాహాలు వచ్చాయి. 8, 25. ఓకే, సీన్ రివర్స్ చేద్దాం. 8, 25 కాస్తే 8, 40, 8, 25 అయిపోయింది. ఈసారి పాము వెనక్కి వెళ్ళి వీడి బయటికి వెళ్ళి ఆడి గడిచింది. అప్పుడు ఈమె కూడా మరి కోరికలు ఉంటాయిగా, ఈమె కూడా పక్కకు చూసే అవకాశం ఉంటుందిగా. అసలు ఏ పురుషాధిక్య సమాజంలోనూ స్త్రీకి పునర్వివాహాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. అలాంటివి ఏం చేస్తారు? మరి చేయకపోతే ఎట్లా? ఏం చేస్తాం? ఫినిష్, లేకపోతే పక్క వైపు పరువు తీసేస్తాం. అదే సతీసం. పరువు అంటే ఏమిటి? కులం ఉందా? కులం? ఏ శాస్త్రజ్ఞుడైనా కులం ఎలా ఉంటుందో చూపించమని ఓ 10 మంది ఫోటో తీస్తాం. రే పేర్లు అడగకుండా ఎవరిదే కులం చెప్పాలి. చంపేస్తాడు రే అన్నామనుకోండి, చెప్పగలిగినవాడు అంటే ఇతడు నల్లగా ఉంటాడు కదా, నల్లగా ఉంటే చంపేస్తారు రే, అందరి దగ్గర నల్లగా ఉంటాడు. ఇతడు తెల్లగా ఉంటాడు కాబట్టి చంపేస్తారు రే. లేని కొన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? రేస్ అంటే కనిపిస్తుంటుంది, వైట్ బ్లాక్ అని కనిపిస్తుంది. మరి ఎవడెత్తుకొచ్చాడు దీన్ని? లేని దానికి మరి పరువా? చూపచ్చు కదా. దాని మీద హత్య. నేను ఆ చివర ఈ చివర చెప్పాను. సతీసాగమనం, బాల్య వివాహాలు పోయాయి అనుకోండి, దాని తర్వాత కన్యాశుల్కం వచ్చింది. ముసలాళ్ళు అరపశేకులు వచ్చి చిన్నపిల్లలను పట్టుకుని వెళ్ళిపోతారుగా చేసుకుని, అట్లా
మన హిందూ సంప్రదాయంలో కూడా అట్లా చేసుకుని పోయారు. కన్యాశుల్కం. దాన్ని ఆపేస్తే వరకట్నం వచ్చింది. వరకట్నం వచ్చింది. దాన్ని ఇంకా మనం ఆపలేదు కదా. ఐటీ లాగా ఉంది. ఈలోపు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అలాగా వరకట్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమొచ్చాయి? పరువు హత్యలు వచ్చాయి కదా. ఇందులో కులమే కనిపిస్తుంది మీకు. ఇందులో కులమే కనిపిస్తుంది. అంటే ఒక చాప్టరే కనిపిస్తుంది. రమక్క చెప్పారు కదా, ఒక చాప్టర్ చాతుర్వర్ణ కదా. అంటే చిత్రం ఏంటంటే, మనం కులదైవం అంటున్నాం. మీ కులదైవం ఎవరు? మా కులదైవం శివుడు. మీ కులదైవం ఎవరు? మహేశ్వరుడు. ఇద్దరు ఒకటే కదా, పేరుగా పెంచుకుంటాం. మరి మీ కులదైవం ఎవరు? విష్ణువు అండి. ఇట్లా కులానికో దైవాన్ని చెప్తున్నాం మనం. కానీ దైవం ఏమన్నాడంటే, నీదే కులం రాదు. శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజముల నుంచి క్షత్రియులు, ఉరుముల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు. అక్కడెక్కడ ఉంటారు? ఊరు వైపులో. నో, మన చాట్లో లేరాడు. ఊరు వైపులు ఉంటారు కదా. మన చాట్లో లేరు. దేవుడే గుర్తించలా. ఇప్పుడు చెప్పండి, దైవమే కులమైంది. ఆ దైవాన్ని దానినే మతంగా భావించే చోట అప్పుడేమవుద్ది? మతమే కులమైంది. ఇవాళ మనం హిందుత్వం అనుకున్నాం కదా. హిందుత్వాన్ని మతంగా మాత్రమే చూసామనుకోండి, ఏమర్థం అవుతుంది? అర్థం అవుతుందా? ఇది భిన్నమైన మతం అని వారే అంటారు. నిజమే. ఒకప్పుడు ఇది వైదిక మతం. మరి వైదిక మతం హిందూ మతం ఎలా అయింది? అందరికీ స్పెల్లింగ్ కరెక్ట్గా పలకాలు ఉంటుందండి. ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ అందరూ సరిగ్గా పలుకుతారా? టీవీ యాంకర్లు అందరూ ఒకేలా పలుకుతారా? కొందరు పలకడం రాదు. అట్లాగా మనల్ని పరిపాలించడం అంతా ఒకేలా పలుకుతాడా? పలకడు. ఎవరో మొఘలాయ చక్రవర్తి సింధు దానికి అటువైపు ఉన్నారు వీళ్ళు అని సింధు సనపోతే ఒక పుస్తకం రాశాడు. సింధు అన్న బదులు హిందూ అని రాశాడు. సింధు అన్న రాక హిందూ అని రాశాడు. సో ఇప్పుడు మనం ఏమైపోతుంది? హిందూ అనేది పేరు పరమ పవిత్రమైన పేరే. అవును, ఇప్పుడు ఇంకా పవిత్రత వచ్చింది. సనాతన ధర్మం. ఒక ఆయన ఉన్నాను, 2 ఏళ్ల క్రితం నేనే చేయబోయాను అన్నాడు. టీషర్ట్లు వేసి తిరిగేది. అవును కదా. ఇప్పుడేమంటారైనా అనపోలాజిటిక్ ఈ మాత్రం చెప్పుకోవడానికి ఎలాంటి పెరుగు, భయం, సిగ్గు లేకుండా చెబుతున్నాను, నేను సనాతనవాదిని. సనాతనం అంటే ఎటర్నల్, అంటే మారనిది కదా. ఆచంద్రధారార్థంగా అంటే సూర్యుడు, చంద్రుడు, తారలు ఉన్నంత వరకు కూడా మారనిది. అంతకుముందు ఎప్పుడో ఉన్నది. సమాజం అనేక రకాలుగా మారవచ్చు, ధర్మం మాత్రం ఇలాగే ఉంటుంది. దీనిని ఏ భారతీయుడు అన్నాడు మొదట తెలుసా మీకు? సనాతన అనే మాటని ఏ భారతీయుడు అన్నాడు? యానీ బీసెంట్ అన్నారు. అని బీసెంట్. సో విదేశీయురాలు
కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసిన వారు, తర్వాత థియోసాఫిక్ సొసైటీ అని ఒక హైందవ మతం యొక్క సారంతో ఒక సంస్థని పెట్టినవారు. అంతేకాకుండా అనంతపురం దగ్గర ఒక కుర్రాడు అటువైపు అలాగా పర్వతాల వైపు అదే లోపల చూస్తుంటే చిన్న కుర్రాడు, ఆ కుర్రాడు చూసి ఈజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ, భగవత్ స్వరూపుడు అనేసుకున్నారు. ఎవరు అనేసుకుని పెంచేసుకుని తత్వవేత్తని చేస్తారు. ఆయన నీవు నీ మతానికి నమస్కారం అని తన్నేసింది. కొత్త సిద్ధాంతం మొదలుపెట్టాడు. ఆయనే జిడ్డు కృష్ణమూర్తి. ఇన్ని వింతలు ఉంటాయమ్మా మన మతంలో. సో సునాత్ ఆవిడ అనిపిసెంట్ గారు మొదట మాట అంటే మారని ధర్మం నిజంగానే ఒప్పుకోవాలి. స్పష్టంగా చెప్తున్నారు, చతుర్వర్ణం మారలేదని. రైట్. సో కాబట్టి ఇవాళ మనుస్మృతి అమలులో ఉంది అని చెప్పడానికి పరువు హత్యలు ఉదాహరణ. అందులో కులం మాత్రమే లేదు, జెండర్ కూడా ఉంది. కొంచెం చదువుకున్నాక పరువు హత్యల్లో హత్య చేస్తున్నారు అని బాధ ఒకటి ఉంది, కానీ ఒక అమ్మాయి అలా నిలబడిపోయింది అంత గట్టిగా అలా నిలబడింది. అమృత ప్రణయ కేసులో ప్రణయం చంపించేశాక మారుతిరావు అమృత అదే వాడలు ఆ ఇంటిలోని నిలబడి ఇన్నేళ్లుగా జీవిస్తూ బిడ్డని పెంచుకుంటుంది. స్త్రీ ఒక స్వతంత్ర నిర్ణయాన్ని తీసుకుని నిలబడినందుకు ఎంతమంది ఆమెకు సాల్యూట్ చేస్తారు. మనుధర్మం ప్రకారం ఇంతకుముందు చెప్పారు కదా, ఆవిడ ఛాయ అంటే మన 3 రోజెస్ అడ్వర్టైజ్మెంట్ కాదు. అంటే మామగారికి చిక్కగా, మరొకరికి తెల్ల, మరొకరికి రుచిగా, 3 రకాలు ఛాయ్ చేసి తీసుకొచ్చేది. నేటికి ఇలా ఆ ఛాయ్ నీరు కదా, దాన్ని పొలకిస్తూ చెప్తున్నాడు ఒక ఆయన వచ్చారు. ఈ మనుస్మృతిలో ఉండే స్త్రీకి ఇచ్చిన ధర్మాల గురించి ఎలా మన వాళ్ళు వెతికి వాళ్ళే చెప్పలేదు. అలాగా ఏమని చెప్పారు? సలహా ఇచ్చేటప్పుడు మంత్రిగాను, సేవ చేసేటప్పుడు బానిసగాను, అమ్ము ఫుడ్ పెట్టే అనకూడదు కదా, భోజ్యేష్వాత భార్య పెట్టినట్టు పెట్టకూడదు, అమ్మ పెట్టినట్టు పెట్టాలా. శయనేషు రంభ, ఇవన్నీ ధర్మాలు. కుటుంబం చక్కగా 10 కాలాల పాటు ఉండాలి అంటే చెప్తుంటే ఇదే స్త్రీలు అలా భయపరిచి ఉంటున్నారు లేదా? మామూలు కాదు. వారి ఉపన్యాసాలకి తన్మయత్వంతో వినేది స్త్రీలే. మరి ఎప్పుడు నాకు అప్పుడు డౌట్ వస్తుంది, సరే దీన్ని రివర్స్ చేద్దాం అనుకున్నాను కాసేపు. పురుషుడు ఇలా ఉంటాడా అంటే భోజ్యేషు పితృ అనొచ్చు, తండ్రి అంటే నాన్నలు ఎప్పుడు అనబడిస్తారు సార్, అలా అన్న కుదరదు. రాయ్ కరణేషు మంత్రి, మగాడు పెట్టిన మంత్రి అంటే రాజా రాదు. ఓహో రాజు. కార్యేషు దాస్, దాస్ నో 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 చాలా చికాకు ఉంది మనం దాసులు.
మరి మూడవది శయనేషు మన్మథ అనాలి కదా. మరి రంభ అన్నప్పుడు సిస్టమ్ హర్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు కుంభమేళలు అంత పుణ్యం చేసుకున్నాక ఫైనల్గా ఏమవుతుంది? పుణ్యం అంటే అర్థం ఏంటి? మరణానంతర ఫలితం కదా. అంటే మరణానంతర రియల్ ఎస్టేట్, మరణానంతర రియల్ ఎస్టేట్ అంటే అక్కడ చాలా పెద్దలు ఉంటాయి. ఇక్కడ మామూలుగా హైటెక్ సిటీ బాగులాంటి ఉంటుంది అక్కడ స్వర్గం కదా. అక్కడ ఎవ్రీడే మ్యూజికల్ నైట్, డే అండ్ సార్ నైట్ ఏంటి, అదే డే అండ్ నైట్. ఎవరుంటారు అక్కడ? రంభ, ఊర్వశి, మ్యాన్. సరే, మగాళ్ళు పుణ్యం చేసుకుని వెళ్తారు, అక్కడికి వెళ్ళి కూడా లొట్టలు వేసుకుని చూస్తారు. మరి ఆడవాళ్ళు పుణ్యం చేసుకుని వెళ్ళడానికి అక్కడ డ్యాన్స్ చేసేది ఎవరు? అక్కడ 8 ప్యాక్ వాళ్ళు ఎవరు డ్యాన్స్ చేస్తారా? అంటే మేము అక్కడికి వెళ్ళి కూడా మా శ్రీవారు అక్కడ రంభ ఊర్వశిని చదువుతార్చుకుంటూ చూస్తుంటే మేము పక్క, అదే కదా మా పుణ్యం మునుగు. రైట్. ఇది ఫ్యూడల్ సమాజంలో ప్రపంచంలో ఎక్కడైనా దంపతి వ్యవస్థలు ప్రజాస్వామ్యం ఎగిరిపోయాక స్త్రీ ఎంపిక అయింది, పురుషుడు ఎంచుకునేవాడయ్యాడు. She is the choice, he is the chooser. అంతే కదా. మామూలు పెళ్లి చూపులు అంటే అర్థం అదే కదా. ఇవి అలంకరించుకుంటూ ఉంటుంది, వాడు వస్తాడు, చూస్తాడు, వెళ్తాడు. ఏమన్నా వాట్సాప్ చేస్తాం, ఏమన్నా చెప్పాక వాట్సాప్ చేస్తాం. అంటే ఆవిడ నేను సెలెక్ట్ అయ్యానా లేదని ఎదురు చూస్తుండాలి అన్నమాట. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? వాడు ఈమెను సెలెక్ట్ చేస్తాడు. మరి ఈమె వాడిని సెలెక్ట్ చేయదు కదా, సెలెక్టర్ కాదు కదా, చూసర్ కాదు కదా, ఎంచుకునే వ్యక్తి కాదు కదా. ఆమె ఎంచుకునే వ్యక్తిగా నిలిచినప్పుడు, స్వతంత్రంగా నిలిచినప్పుడు, తను అనుకున్న పురుషుణ్ణి ఎంచుకున్నప్పుడు ఆ పురుషుడు మేనత్త కొడుకే అయి ఉండాలంటే ఎలా రబ్బాయి? మీ పక్కెట్లో ఉండాలంటే ఎలా రబ్బాయి? మీ కులం పేరుతో పెట్టిన పిక్నిక్లు మాత్రమే కలిసిన వాడంటే అది ఎలా రబ్బాయి? అంకేం తెలుస్తుంది? అని చూసింది బాగున్నాడు, అది బాగున్నాడు, ఫలానా తెలిసింది. అయినా నాకు అనవసరం. నువ్వు అస్పృశ్యుడు అయినా బ్రాహ్మణుడు అయినా నువ్వు ఒకటే, నువ్వు నాకు నచ్చావు. మన ఇద్దరు మనసులు ఆలోచనలు కలిసి హెవెన్ ఫాల్ ఆన్ ది ఎర్త్, భూమి ఆకాశం బద్దలై భూమి మీద పడను, నేను నిన్నే చేసుకుంటాను. ఐ హావ్ ది గట్స్ అని మొదటిసారి ఎంపిక చేసుకునే ఆవిడ ఎంచుకుని ఆమెగా నిలబడితే ఆమె స్వాతంత్రం పోతుందని, ఆమె స్వాతంత్రం మీద వేటు పడుతుందని ఒక్కడనుకుంటారా? మహా అయితే కులం గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, మరి జెండర్ గురించి మాట్లాడరు. నువ్వు అక్కడ సతీ సాగం నుంచి చంపుతున్నావు. కిల్లింగ్ 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 కిల్లింగ్. మనుస్మృతి అంటేనే హత్య, ప్రేమకు హత్య, అనుబంధానికి హత్య. ఊరి నాయన మార్కెట్ ఒక టైపులో చంపుతుంది, మనం ఒక టైపులో చంపుతుంది. రెండు కలిసిపోయి అనుకోండి ఎలా ఉంటుంది?
డబుల్ ఇంజిన్ సర్కార్ ఇలా ఉంటాడు. అంతే కదా, వారి దృష్టిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమైతే డబుల్ ఇంజిన్ సర్కార్, మను మార్కెట్ ఏకమైతే డబుల్ ఇంజిన్ సర్కార్. చిత్రం ఏంటంటే మనుస్మృతి చర్చేది నిజానికి. మార్కెట్ వచ్చి దాని లైఫ్ పెంచేసేది, విపరీతంగా పెంచేది. రైట్, ఇప్పుడు 2 అధ్యాయాలు ముగిస్తాయి కదా. రమక్క ఉదహరించిన జెండర్ది, అట్లాగే చాతుర్వర్ణ వ్యవస్థ, కులాలు. మూడవది జస్టిస్, న్యాయం. ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. మార్కెట్ కూడా అంతే, మనుస్మృతి లాంటిదే కదా. ఒక ఆయన బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, మనుషులు కూర్చున్నట్టుగా ఉండి పైకి గాలిలోకి తేలడం ఎలా అని ఆలోచించాడు. దేని ద్వారా కూర్చున్నవాడు పైకి లేస్తాడు అంటే మీరు న్యూటన్ వాటి గురించి చెప్తారు కదా, నేను అంత గొడవలు ఒప్పుకోను. ఒక కార్క్ ఇట్లా ఓపెన్ చేసి పైకి ఎత్తి పెడితే వెళ్ళచ్చు. ముందు ఆ ఉత్పత్తి స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అందరూ గాలిలో పంపిస్తారు, అసలు ఏమీ లేకుండా డైరెక్ట్ గాలిలో పంపిస్తే అని ఎయిర్ లైన్స్ కూడా స్టార్ట్ చేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. వీటన్నిటికీ పెట్టుబడి ఎవరిస్తారు? మనువు చల్లగా ఉండాలి కానీ మళ్ళీ మార్కెట్లో పెట్టుబడి వస్తుంది, బ్యాంకులు ఇచ్చేస్తాయి, దరిద్రులు దాచుకున్న డబ్బంతా మనకు వచ్చేస్తుంది కదా. వేల కోట్లతో పెట్టి ఈ బిజినెస్ని లాస్ చేసి జంప్. ఏ దేశం వెళ్ళాడు? ఏ దేశం వెళ్ళాడు? ఎవరి గురించి మాట్లాడుతుందో తెలియదు కదా. దేశాలు దాటేస్తాయి. బ్యాంకులు దోచిన వాడు దేశాలు దాటేస్తాడు. ఎవడు ఆకలేసేవాడు బ్రెడ్ ముక్క దొంగిలించడం కూడా జైలు గ్యారెంటీ పడుకోడు. అదేంటండి మరి ఇండియన్ పెనల్ కోడ్ ఇప్పుడు అలా అనకూడదు, ముందు సంహిత అనాలి. అందరికి ఒకేలా వర్తించాలి కదా. వర్తిస్తుంది. మనుస్మృతి అందరికి ఒకేలా వర్తించిందా? ఒకే హత్య బ్రాహ్మణుడు చేస్తే క్షమించి వదిలేయచ్చు, హిందీవాడు చేస్తే. ఇప్పుడు లా కూడా అర్థమైంది కదా. మార్కెట్ లా కూడా ఎలా ఉంది? మను న్యాయంలాగే ఉందా లేదా? ఇన్ని విచిత్రాలు మన కళ్ళ ముందు జరిగిపోతుంటే మీరు కాదు కానీ మనలో చాలామంది ప్రశాంత జీవనం సాగించేస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరం అంటారా? అది మన వరకు రాలేదు కదా. చిన్నప్పుడు యూదుల కోసం వచ్చాడు, నేను యూదుడు కాదు కాబట్టి నన్ను మాట్లాడలేదు. ఇంకోడు కార్మికుల కోసం వచ్చిన కార్మికుడు కాబట్టి మాట్లాడలేదు. అంతిమంగా నా కోసం వచ్చాడు, నా గురించి మాట్లాడటం కావాలి. మార్కెట్ మనల్ని మింగేసింది. మీ స్నేహితుడిని మీకు కాకుండా చేస్తుంది, మీ సొంత కొడుకుని మీకు కాకుండా చేస్తుంది, మీ సొంత కూతుర్ని మీకు కాకుండా చేస్తుంది, కుటుంబానుబంధాలని తలకిందులు చేస్తుంది. నేను ఎప్పుడో చిన్న కథ రాస్తాను, ఏముంది పెద్ద ఏమంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు.
నేను ఆ ఊరిని ఉండనని నేను నా ఊరు వదిలేనని అక్కడ ఊరే మట్టి వాసన మనుషులు ఈ పిచ్చి పట్టుకుని వాడు నేలకొండపల్లిలోనే ఉండిపోయాడు. ఓ రోజు వాడు ఫ్రెండ్ మంచి జాబ్, ఓ రోజు వాడు ఫోన్ కొట్టాడు, ఒరే నేను వచ్చేసాను రా. ఎక్కడికి? హైదరాబాద్. అది ఏంటో చెప్పకుండా వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అదే నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాకే నేను ఫోన్ చేశాను. హైదరాబాద్ మారిపోయిందండి. ఎంతకుముందు ఎప్పుడు వచ్చావు? 5 ఏళ్ల క్రితం వచ్చాను. అప్పు అయితే అలాగే ఉంటుంది మరి. సో అన్నీ నెత్తిమించి వెళ్తారా? రైలు నెత్తిమించి వెళ్తుంది, బస్సులు నెత్తిమించి వెళ్తున్నాయి, ఒక్కటే కింద వెళ్తుంది. అలాంటి సెంటర్లో ఉన్నాను. ఊరే ప్రతి సెంటర్ అలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అది ఏదో పెట్టరా లొకేషనా మనది ఎప్పుడు ఇది పురాతన కాలం లాంటి ఫోన్, ఇది స్మార్ట్ ఫోన్ కాదు, అలాంటి ఫెసిలిటీస్ లేవాడు. ఊరే పక్కవాడికి ఎవరికి ఎవరా ఇస్తే ఇచ్చాడు. ఇస్తే వాడు పలానా చోట ఉందంటే అప్పుడు ఆయన బండి 2 వీలర్ వేసుకొచ్చి ఓ మొక్క చెప్పచ్చు కదా, నేనే ట్రైన్ దగ్గరకు బస్ దగ్గరకు వచ్చేవాడు. ఇట్లా అర్ధాంతరంగా ఊడిపడితే ఎలా రా అంటే ఆగాగు మనకి చాలా పెద్ద లగేజ్ ఉందన్నాడు. అంటే వాడేమో ఆ పిండి వంటలు ఇవి చేసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చేసాడు సరిగ్గా 10 మనం ఆఫీస్కి వెళ్ళేది ఉంది. వీడు ఏదో హైదరాబాద్ అంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను కదా, ఏదో పని మీద వచ్చేసాడు వీడు అని. అంటే అమ్మ ఇవన్నీ జాగ్రత్త పెట్టు అని వాళ్ళ ఫ్రెండ్ భార్యకి చెప్పాడు. వీడు చూడమ్మా నేను వస్తే కంగారు పడుకుంటాడు, నేనేదో కొత్త వాళ్ళగా ఒరే చెప్పరా ఎందుకు వచ్చా చెప్తేలరా అన్నాడు. అది కాదు ఆఫీసులు టైం కదా, ఏదో పని మీద వచ్చినట్టున్నావు చెప్పు, నీకు ఏదైనా పని ఉంటే చేసి పెడతాను. ఎవరు ఫోన్ చేయాలి? మినిస్టర్ కలవాలా, లేకపోతే ఏమన్నా ప్రిన్సిపల్ సెక్రటరీని కలవాలా, లేదా ఐఏఎస్ని కలవాలి, ఎవరిని కలవాలి చెప్పరా? పని లేకుండా వస్తానంట రా చెప్తాం అన్నాడు. సరే వీడు లాభం లేదని అతడే సెలవు పెట్టేశాడు. వీటికి లాభలేదు. మధ్యాహ్నం చక్కగా వాడికి ఇష్టమైన తిన్నాడు. రే నేను పట్టుకొచ్చి నీకు తిన్నాను, ఇవాళ నువ్వు తింటాకు వీలేదు తిన్నాడు. మధ్యాహ్నం పడకేసాడు, మళ్ళీ లేచాడు. ఎత్తుకొచ్చినట్టు వీడు ఊరే తింగరా చెప్పరా ఎత్తుకొచ్చావు, ఎప్పుడు మీద వచ్చావు చెప్తానన్నా కదరా సీరియస్ పని అంటాడు. 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఊరే ఆఫీసులో మూసేస్తాను చెప్తానన్నా కదా సీరియస్ పని. 6 అయింది అని టపటపట లగేజ్ సర్దేసుకుంటాడు. ఎరా అంటే చెప్పాను మీ చెల్లికి సార్ నైట్కి వచ్చేస్తాను నేను అన్నాడు. ఊరి దూరం కూడా పనిందుకు వచ్చావు చెప్పవు వెళ్ళిపోదంటావు. మరి టికెట్ అంటే నాకు ముందే తెలుసు, అందుకని వెళ్ళేటప్పుడు టికెట్ కూడా బుక్ చేసేసుకుంటాడు అని స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ తీసుకెళ్ళాను. బండెక్కి ఊరే నేను నీకు ప్రాణం నన్ను మిత్రుడు కదా, ఏ పని మీద వచ్చి ఇప్పుడైనా చెప్పాడవరా. బండి కదులుతుంది. అప్పుడు చెయ్యలా పట్టుకున్నాడు. అని చూసి ఎప్పటికీ అర్థం కాలేదురా, నిన్ను చూడటం కన్నా పెద్ద పని ఏంట్రా, నిన్ను చూడటం కన్నా పెద్ద పని ఏంట్రా, ఎప్పుడు 3 ఏళ్ళు అయింది వచ్చి అన్నాడు. అప్పుడు అతను చెప్పేడు అన్నాడు కదా, నిజంగానే ఇచ్చాడు. అతను ముంజేతి మీద ఒక కన్నీటి చుక్క పడింది, రైలు అంటే మన మిత్రుడు మన చూడటానికి వచ్చాడు అనే విషయాన్ని మనం నమ్మలేని స్థితికి వెళ్ళిపోయాం. పని లేదు. ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేశారు, ఏం పని చెప్పు, ఏంటి సార్ విషయం చెప్పండి అంటే, మీ పిల్లలు బాగున్నారా, అందరూ బాగున్నారంటే మనం అందరూ అలా అడుగుతాం. ముందు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా, మరొకరు బాగున్నారా అన్న తర్వాత మన పని ఏం చేసేవాటారు కదా. మొన్న 10,000 సంవత్సరాలు కదా ఏం చేసేవాడు. ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది కదా.
పుట్టిన మనిషిని చూడటానికి మనిషి వచ్చాడంటే నమ్మలేకపోతున్నాం అంటే ఇంకెక్కడ అనుబంధం చచ్చినట్టు. దిస్ ఈజ్ మార్కెట్. ఇది మార్కెట్. మనలోంచి మనల్ని తీసేసింది. అయినా యుద్ధం చేయాలి. మళ్ళీ మనలోకి మనకు తెచ్చుకుంటాము. ఇప్పుడు అన్నిట్లోనూ అవుట్ సోర్సింగ్ ఉంది. అప్పుడప్పుడు అనుకుంటారు, సార్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి సార్? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4? అది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఆ విషయంలో ఏం ఆలోచిస్తుందంటే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. అది గవర్నమెంటే లేదు. ఏ పనైనా అవుట్ సోర్సింగే కదా. ఒక్కటి ప్రభుత్వం సొంతంగా చేసుకుంటుందా అని అనుకుంటుంది, అంతే చేసుకుంటుంది. కాబట్టి అన్నీ మనం అవుట్ సోర్స్ చేసేస్తాం. కానీ ఒక క్రైమ్ను మాత్రం అవుట్ సోర్స్ చేయట్లేదు. నేరాన్ని పూర్వం చాలా పెద్ద నేరాల గురించి చదివేవాడు. నేను మంచి మాఫియా హైట్స్ మీద ఉన్నప్పుడు బెజవాడలో చీఫ్ రిపోర్టర్గా చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ రోజు మా మోడల్ లీటర్ మామూలుగా ఉండేవి. చాలా కష్టం మీద ఒకటి ప్లాన్ చేసుకుని చంపుకోవాలంటే పోలంత పని ఉండేది. రాయలసీమ ఫ్యాక్షన్స్కి కూడా అంతే అవుట్ సోర్స్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గొడవ లేదు. ఇంట్లో వాళ్ళు చంపేస్తారు. అవుట్ సోర్స్ కూడా చేయట్లేదు, వాడే చంపేస్తాడు. కట్ చేసి కీమా చేసి ఇంకేదో చేసేస్తాడు. కొడుకు తండ్రిని చంపేస్తాడు. నేరానికి సంబంధించి బయట ఉండదు. ఒక గూండానో హంతకుండా పెట్టుకునే దరిద్రం లేదు. దేనికోసం? చిన్న ఆస్తి కోసం. ఇది ఒక పక్క మనుస్మృతి, మరొక పక్క మార్కెట్. ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుంది? మార్కెట్ గురించి మీరుగా చెప్తా, మనువు గురించి కలిపి చెప్పరే. మనువు అన్నారు, బాగుంది. సతీశాఖం దగ్గర నుంచి ఎక్కడి వరకు? పరువు హత్యల వరకు. పాఠం యాక్చువల్గా ఇచ్చాం, మనం పాఠంలో చెప్పుకోవాలి. కానీ పరువు హత్య దురాచారం, ఆ మాట అనడానికి బాగుండదు, నూరు రాదు. ఇది పరువు హత్య అనడం కన్నా మరొక హత్య అనడం బాగుంటుందని ఏదో అనుకుంటారు. ఏమన్నా అదే కదా. పిల్లన్నా బాధ్యత ఒకటే, ఏదన్నా ఒకటే. ఇది మార్కెట్ వరుసను చంపుకుంటూ వస్తుంది. మార్కెట్ ఏమిస్తుందన్నా మనం ఆత్మహత్యలు ఇస్తుంది. మనం ఏం చేస్తాడు? హత్యలు చేసేస్తాడు. కులపరమైన హత్య, జెండర్ పరమైన హత్య, ఇక మతపరమైన హత్యలు డైరెక్ట్ అయ్యి కదా. మీరు ఎప్పుడన్నా మతం ఎంత ప్రమాదకరమో తెలియాలి అనుకుంటే మీరు చిన్న గడ్డం పెంచుకుని, అంత కష్టపడాలి తపస్సు ఉంటుంది. మొబైల్ తీసుకుని ఒక గోవు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి ఫేస్బుక్లో పెట్టాడు. మీకు గడ్డ ఉంది కదా, మీ కింద పేరు రామశర్మ అని రాసిన వాడు చదవదు. రహీం భాయ్ అని చదువుకుంటాడు. రహీం భాయ్ గోవుతో సెల్ఫీ దిగాడంటే పోస్ట్ పెట్టి ఎంతసేపు అయింది? 32 నిమిషాలు అయింది. ఈ పాటికి దానిని తరలించుంటాడు. ఎక్కడ చేస్తాడో గోహత్య చేయడానికి తరలించి ఉంటాడు. వీడు ఎక్కడ ఉంటాడు? జంపు పట్టుకోండి, అంతే కదా. అవునా కదా? గోవుని చిన్నప్పుడు సాధు జంతువు అని చదువుకున్నాం మనం.
గోమాత లాంటి వాడురా, గోవు లాంటి వాడురా. ఇప్పుడు గోవు పులిని చూస్తే భయపడలేదు. ప్రధానమంత్రి గారు కూడా ఫ్రీగా ఆడుకోగలుగుతున్నారు పులులతో. పుల్లు చూస్తే ఎవరు భయపడట్లేదు. గోవు అంటే టాలెంట్పోతున్నారు. ఇది డైరెక్ట్ మతం. కానీ రెండు కలిసే అనుకోండి ఎలా ఉంటుంది? రెండు కలిసిన ప్రేమ వ్యవహారం అన్నమాట. మెడికల్ కాలేజీ ఉంది. నేను సిద్ధాంతాలనే ఉదాహరణతో చెప్తున్నాను, ఊరు పట్టుకోండి. ఇది భోజనానంతర సెషన్ అని నాకు తెలుసు కదా. సో వినడానికి ఎంత కష్టపడాలో తెలుసు. వాలిపోతున్న రెప్పల్ని పైకి పెట్టుకుంటూ ఆవేశపడుతుంది. నేను కూడా వింటున్నా, వినగలను, నాకు కూడా శక్తి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కొనకను కాక కొనకను అంటారు. వినాలి, ఎంత శ్రమ అవసరమా అని సిద్ధాంతాలని భోజనానంతర సెషన్కి అనుకూలంగా చెప్పే ప్రార్థన చేస్తాను. ఓకే. సో అనగనగా ఒక మెడికల్ కాలేజీ క్యాంపస్. సో ఏం చేస్తారు అక్కడ? సీనియర్స్ జూనియర్స్కి ర్యాగింగ్ చేస్తారు. ప్రెషర్స్ వచ్చారు, అందరూ ర్యాగింగ్ అనుకుంటున్నారు. కానీ ర్యాగింగ్ కాదు అక్కడ జరుగుతుంది, మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. ఈ సీనియర్ తనకు కాబోయే బ్రైట్ పెళ్లి కూతుర్ని ఎదుర్కొంటున్నాడు. అందులో జూనియర్స్ అప్పుడు వాడు ఏం అడుగుతాడంటే, ఫస్ట్ ర్యాంక్ చూస్తాను, నీ ర్యాంక్ ఎంత? ర్యాంకు ఒకట్ల సంఖ్యలో చెప్పింది అనుకో, ఇంకో వదలడు. మొదటి సంఖ్యలో చెప్పింది అనుకో, అయినా 18 ఇంకో మంచిగా 18 అన్నాక ఆమె తేలిపారా చూస్తారు. 18 అన్నాక అందంగా ఉండదా? 18వ ర్యాంక్ తెచ్చుకున్నామే కదా, ఎంత మందపాటి కళ్ళజోడు పెట్టుకున్నా అందగనం. ఇంత అందగత్త వదులుకోవాలా? ఈమె నాదే అంట అని ఆమె గురించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. మా కులం అయితే బాగుండు, మా కులం అయితే బాగుండు, మా కులం అయితే బాగుండు అనుకుంటాడు. ఆడి పంట పండి అడుగులం అయిపోయింది. మామ నైట్ కుమ్మేసుకుందారా అని ఒక ఫ్రెండ్ పార్టీ ఇచ్చేస్తాడు. అప్పటితో అయిపోదు. ఈమె డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలి. దాని ఏమన్నా ఫేస్బుక్లో ఉంటుంది, నిజంగా ఉంది ఫేస్బుక్లో. ఇది సరిపోదు అంటే డేట్ ఆఫ్ బర్త్ అన్న ఆమె మంత్ ఉంది, 16 జూలై ఉంది, ఇంకేం కావాలి నీకు? సంవత్సరం ఒరే నీకు చిన్నది కదా, అది కాదు, సంవత్సరం డేట్ కరెక్ట్ ఉండాలి. ఆఫీస్లో మన ఉంటాడు, వాడికి ఒక 2000 కొడితే ఇచ్చేస్తాడు. సరే కొట్టాడు, ఇచ్చేసాడు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని 4-5 రోజులు అంత పెద్దగా మాట్లాడు. ఇలా మనవాడికి రిజల్ట్ వస్తుంది. ఇలా ఏం చేశాడు అనుకుంటున్నారు పేరెంట్స్ చెప్పారనుకుంటాడా? జాతకాలు చూపించాడు మను. ఇప్పుడు ఆ అమ్మాయిని తీవ్రాది తీవ్రంగా, ఘోరాది ఘోరంగా, క్రూరాది క్రూరంగా ప్రేమించేస్తుంది. సో
ఈ పని ఇంతకుముందు పెద్దవాళ్ళు కదా చేసేది. ఎవరన్నా ప్రేమిస్తామంటే మన కులమేనారా అని అడిగేవారు. అదేదో వీడే చేసేస్తున్నాడు. జాతకాలు ఎవరు చూపించేవారు? సో మీరందరూ అనుకుంటారు కులాలు మతాలు అనే మూఢనమ్మకాల్ని పాత తరం పాటిస్తుంది అనుకుంటున్నారు. కాదు, శ్రీశ్రీ రైట్, కరెక్ట్. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు కదా కదా. అంచేత పకీర్ల చుట్టూ పుకార్ల చుట్టూ గాసిప్స్, యుగాలు వదిలేస్తే గాసిప్స్ కదా. మీకు కుంభమేళలో కోర్టు రెండు ఉన్నాయి, మనం ఉన్నాడు, మార్కెట్ ఉంది కదా. పుణ్యస్నానం మనము, మోనాలిసా మార్కెట్. ఎవరా మోనాలిసా? సోషల్ మీడియా. సో కాబట్టి ఇట్లా ఇది సమాజం. ఇదంతా తెలుసుకుని మనం ఏం చేస్తాం? బేసిక్ ఇన్నేళ్ళు ప్రయాణం చేశాం. ప్రైవేట్ ఆస్తిని ధ్వంసం చేద్దాం అనుకున్నాం. ఒక సమసమాజ నిర్మాణాన్ని చేద్దాం అనుకున్నాం. ఒక సోషలిస్ట్ స్టేట్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకు చైతన్య స్ఫూర్తులైన కార్మికులు లేదా కార్మిక చైతన్యం ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ముందు పెట్టుకుందాం. కానీ మనకి సంబంధాలు తలకిందులైపోయాయి. కార్మిక యజమాని సంబంధాలు మారిపోయాయి. ఇప్పుడు సమ్మె చేసి ఒక ఫ్యాక్టరీ యజమాని, ఫ్యాక్టరీలు తగ్గిపోయారు మనం, బట్ దారికి తెచ్చుకున్నాం అనే ఒక ఉద్యమ రూపాన్ని చేయలేని స్థితి. ఎందుకోసం అంటే వాడినే కాపాడాల్సి వస్తుంది. మల్టీనేషనల్ వస్తాడు, చిన్న ఫ్యాక్టరీని మోస్తాడు, ఈయన బతికించుకోవాలి. యజమాని నీ శత్రువు అనే స్థానం తీసేసి వాడికి మిత్రస్థానం ఇచ్చాడు. రైట్, అయిపోతుంది. మీరు ముగిస్తున్నట్టు బిగ్గర మారిపోయింది. పూర్వం మనం భూస్వామి అనే మాట మాట్లాడి చాలా కాలం, అవును కదా. కొన్ని ప్రశ్నలు ఒక అమాయకుడు వేస్తున్నాడు అనుకోండి, ఇది ఒక విద్యార్థి వేస్తున్నాడు. భూస్వామి అనేది మర్చిపోయింది. రైతు ఎక్కడి వరకు రైతు అనాలి? 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, ఎకరం. కొన్ని చిన్న రైతు, కొన్ని చిన్న కమతాలు, పెద్ద కమతాలు కదా. సో మొత్తం భూస్వామిని మర్చిపోయారు. ఎందుకోసం? వాడు కూలి ఇస్తాడా లేదా తర్వాత విషయం. వాడు పురుగు మందాన్ని తెచ్చుకుంటున్నాడు. రైతు మిత్రుడయ్యాడు. ఎలా?
ఇది మార్కెట్ తెచ్చిన చిక్కుముడి. మను తెచ్చిన చిక్కుముడి కూడా కదా. రైతు అంటున్నాం కానీ రైతు మధ్యలో ఎక్కడ మనం రైతక్క లేదని ఎప్పుడో మరి చనిపోయినప్పుడు కానీ తెలియట్లేదు. అప్పుడప్పుడు రైతక్కలు చనిపోతున్నాం. ఇది ఒక చిక్కుముడి. రెండు, మనం భారత కార్మికులారా ఏకం కండి అంటాం. ఈ కార్మికులు ఇన్ని కులాల చిక్కులు ఉంటే ఏకమైనట్టే ఏకమయ్యి మళ్ళీ ఏదో ఒక కుల సంఘం వస్తే దాంట్లో ఆకర్షితులవుతారు. మీకు కార్మిక సంఘమా, వృత్తి సంఘమా, కుల సంఘమా అంటే దేని వైపు పడుతుంది? రెండింటిలో ఉంటారు, ద్వంద్వ పౌరసత్వం. సో ఇవి మనకు ఉన్నటువంటి సవాలు. దీన్ని కంక్లూడ్ చేసే ముందు ఒక తాజా చిత్రానికి ముందుంచి 2 ఏళ్ళు కూడా కాలేదు. ఇంత కష్టపడతారు ఆ దేశంలో, నా దేశంలో కూలి ఇంత దారుణమైన స్థితిలో ఉంటారా? నా దేశంలో కార్మికులు ఇంత దిక్కుమాలిన చావులు చేస్తారా? నా దేశంలో కార్మికులు అని ఇట్లాగా విశ్వరూపాన్ని చూపించింది కోవిడ్. కోవిడ్ సమయంలో రోడ్ల మీద వలస కార్మికులు చెప్పారు. అందరికీ కలిసివేసే దృశ్యాలు మరొకసారి గుర్తు చేస్తారు. రైళ్లు తిరగడం లేదు కదా అని రైలు పట్టాలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. సో కింద పడుకుంటే, రైలు పట్టాలు కింద పడుకుంటే పాము మరొకటి వచ్చి మరుస్తుందని, ఎలాగూ రైళ్లు కదలవు కదా అని రైలు మీద పడుకున్నటువంటి వలస కూలీల నుంచి ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు తెచ్చుకున్నటువంటి చపాతీలు అవి ఒకే రకంగా ఎగిరిపడ్డాయి. ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా అమ్మ బతికుందేమో అని దుప్పటి లాగుతున్న పసిబిడ్డ వలస కార్మికురాలు పడ్డాడు. అప్పటికి చనిపోయి ఎండలు పడ్డాడు. ఇలాంటి వలస కూలీలు మార్కెట్ ఒక దెబ్బ కొట్టింది, మనువు దెబ్బ కొట్టింది, వృత్తులు పోయాయి. పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఇంత దిక్కుమాలతనంలోనూ నేను అనుకున్న ఒకసారి చూసేటప్పటికీ అందరూ చూస్తే వృత్తుల వాళ్ళు ఓబీసీ కులాలకు చెందిన వాళ్ళు, షెడ్యూల్ కులాలు వారు, తెగల వారు తక్కువ ఉన్నారు ఇందులో అని ఆ మేరకు వాళ్ళు మరణాన్ని తప్పించుకున్నారని ఊరట చెందబోయారు. కానీ కారణం తెలిసాక మళ్ళీ కడుపులో పొడిచినట్టు ఆ పనులకు కూడా వారిని రానివ్వరు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చేసే పనులు పారిశుధ్యం, మరుగుదొడ్లు క్లీన్ చేయాలి. అందుకని కొద్దిమంది ఆకలి, అవమానం, కులం, వర్గం, కులానికి బాసటగా మనుస్మృతి, వర్గానికి బాసటగా మార్కెట్. కానీ మన దేశంలో కులం కింద వర్గం దాక్కుంటుంది. దాన్ని ముసుగు తీస్తే తప్ప ఇక్కడ యుద్ధం మొదలు కాదన్నది నా విశ్వాసం. థ్యాంక్ యూ వెరీ మచ్.